గుడ్ మార్నింగ్. నేను పావని. నేను ఒక వెల్నెస్ కోచ్ను. నన్ను చాలామంది ఏమడుగుతుంటారంటే, నేను చపాతీలు గత 1 ఇయర్ నుంచి తింటున్నాను, వెయిట్ లాస్ అవ్వట్లేదు, అయినా కూడా దీనికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాను. వాళ్ళందరికీ ఇది ఆన్సర్ అనమాట. చపాతీలు తింటేనే మనం వెయిట్ లాస్ అవుతాం అనుకుంటే, పంజాబ్లో హైయెస్ట్ ఫుడ్ సోర్స్ వాళ్ళకు గోధుమ పంటని. వాళ్ళు పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం తీసుకున్నా కూడా ఎక్కువగా మనకు చపాతీలే తీసుకుంటుంటారు అనమాట. ఆ చపాతీలు తీసుకున్నామంటే వాళ్ళు మన ఉద్దేశం ప్రకారంగా చాలా సన్నగా ఉండాలి, లేదు కదా. సో హైయెస్ట్ ఒబెసిటీ రేట్ చూసుకున్నామంటే మనకు పంజాబ్లోనే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దానికి కారణాలు ఏంటి అంటే, మన ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి ప్రతిదీ పాయింట్ తీసుకోవచ్చు అనమాట. అసలు ఒబెసిటీ మనం క్రైసిస్ తీసుకున్నామంటే మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో ఒబెసిటీ రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది, మరి డేంజర్ లెవెల్లో పెరిగిపోతుంది. దానికి కారణం అంటే మన ఫుడ్ హ్యాబిట్స్. ఈ చపాతీలు తినడం వల్ల ఎవరు వెయిట్ తగ్గరండి. క్యాలరీస్ కరెక్ట్గా తీసుకోవడము, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో మనం ఏమేమి తప్పులు చేస్తున్నాం అనేది మనం ఇక్కడ కొంచెం తెలుసుకుందాం. రీజన్స్ ఏమున్నాయి ఒబెసిటీకి అంటే, ఫస్ట్ది హైయెస్ట్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ తీసుకోవడం అనమాట. అంటే ప్రతి ఆహారంలో, ప్రతి మీల్లో కూడా మనం కార్బోహైడ్రేట్స్ రిచ్గా ఉన్న ఫుడ్సే సెలెక్ట్ చేసుకోవడం. లైక్ పాయసం, లేదా ప్రసాదం చేసుకోవాలనుకోండి పాయసము, లేదా పొంగలి, ఏం తీసుకున్నా దాంట్లో కార్బోహైడ్రేట్ మిక్స్ అయ్యే ఉంటుంది. సో ఎక్కడ కానీ మనము హెల్తీ వేలో ఆలోచించలేకపోతున్నాం. సెకండ్ దాంట్లో ఫ్రై చేసి తీసుకోవడం, వడలు తీసుకోండి, బజ్జీలు తీసుకోండి, ఏం చేసుకోవాలన్నా కూడా మనం రిచ్ సోర్స్గానే ఆలోచిస్తున్నాం దాన్ని. సో ఫ్రైడ్ ఐటమ్స్ వచ్చేసరికి మనకు నార్మల్గా 1 క్యాలరీ వచ్చే చోట 9 క్యాలరీల వరకు యాడ్ అవుతుంది ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు. దాన్ని కూడా అన్లిమిటెడ్గా తీసుకోవడం. సో కొంచెం ఒక చిన్న మీల్ మనకు సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం మనకు ఒక 4 ఇడ్లీలో 3 ఇడ్లీలు తీసుకునే చోట మనకు అది సాటిస్ఫై కావాలన్నమాట. అక్కడ ఒక 10 ఇడ్లీలు లేదా 5-6 ఇడ్లీలు తీసుకోవడం, లేదా 2 ఇడ్లీలు తీసుకోవడము, లేదా 2 వడలు తీసుకోవడం, ఇట్లా క్యాలరీస్ పెంచుకుంటూ పోతున్నాము ఒక బ్రేక్ఫాస్ట్లో. ఎప్పుడో ఒకసారి అనేదో, లేకపోతే బాగా టేస్టీగా ఉందనో, చట్నీ బాగుందనో, లేదా ఎవరు అడిగినారనో, ఇలాంటి కండిషన్స్తో మనము, లేదా మనకి కొన్నిసార్లు నచ్చేసి అన్లిమిటెడ్గా తినేస్తున్నాం అన్నమాట. ఇది ఒక రీజన్ ఉంది ఒబెసిటీ రావడానికి. అదే కాకుండా భూమి చాలా వరకు నాశనం అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. సాయిల్ సరిగా లేదు, దానికి పెస్టిసైడ్ ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ పాపులేషన్ పెరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సోర్స్ అందించడం కోసం అనేసి భూమిని మనకు తెలియకుండా మనం కొద్దిగా నాశనం చేస్తున్నాం. అదే కాకుండా దాన్ని పని చేయడానికి ఎవరికి ఇష్టం రావట్లేదు. ఎందుకంటే రోజు రోజుకు బరువు పెరుగుతున్నప్పుడు చాలా లేజినెస్ మనకు తెలియకుండానే వస్తుంది. దానికి కారణం మొబైల్స్ కావచ్చు, లేట్ నైట్ నిద్రపోవడం కావచ్చు, లేదా వాటర్ తక్కువ తీసుకోవడం కావచ్చు, లేదా మనకి సొంతంగా ఇన్కమ్ సోర్స్ ఈజీగా ఇంటికి రావడం కావచ్చు, ఆన్లైన్ వర్క్స్ కావచ్చు, రకరకాల స్మార్ట్ లైఫ్ కావచ్చు. ఇట్లాంటివన్నీ రీజన్స్ వల్ల వర్క్ చేయడానికి ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. హార్డ్ వర్క్ చేయడానికి ఏదో చాలా అవసరమైన వాళ్ళు తప్ప. ఓకే, స్లీప్ ఇది చాలా దెబ్బతీస్తుంది ఒబెసిటీలో. ఫస్ట్ 1 or 2 రీజన్స్ చెప్పుకున్నామంటే, ఫస్ట్ సెకండ్ రీజన్లో స్లీప్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి అనుకున్నప్పుడు లేట్గా పడుకోవడం, మొబైల్ ఎక్కువసేపు చూస్తూ పడుకోవడం, లేదా వర్క్ చేసుకుంటూ అవసరమైన పని కావచ్చు టైం టైంలో చేసుకోవడం. ఆ టైంలో ఎక్కువసేపు మేల్కొన్నప్పుడు ఏంటంటే ఆకలి వేస్తుంది. ఆకలి అనిపించినప్పుడు మనకు ఆలోచన లేకుండా తింటూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి అంటే, మనకు తెలియకుండానే చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడానికి, లేదా బీపీలు రావడానికి, షుగర్లు రావడానికి. ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే 30 సంవత్సరాల లోపల పిల్లలే ఎక్కువసార్లు హార్ట్ అటాక్ అని, షుగర్ ఉందని, బీపీ ఉందని, లేదా రకరకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉందని, పిల్లలు పుట్టడం లేదని, హెయిర్ ఫాల్ అవుతుందని, ఇట్లా కండిషన్స్ అన్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడమే. ఓకేనా. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే, మనం బ్యాలెన్స్ మీల్ తీసుకోవడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం. ఓకే, ఎక్కడైనా మనకు అవసరమైన చోట ఎక్కడైనా పార్టీలు ఏమి చేసుకొస్తున్నాం అంటే కూడా తర్వాత ఏం చేయాలి, ముందు ఏం చేయాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం. దీనికి నేను చెప్పే ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, తక్కువగా అవసరమైనంత తినండి, క్వాలిటీ ఫుడ్ తీసుకోండి, ఎక్కువగా నడవండి. బాడీని ఎప్పుడూ ఒక స్టిల్ కండిషన్లో పెట్టండి. మీరు వర్క్ చేయాలనుకున్నా కూడా ప్రతి ½ an hourకు లేదా ప్రతి 1 hourకు కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం వర్క్ చేసుకోవడము, ఇంట్లో పిల్లలతో యాక్టివిటీస్ చేసుకోవడము, చిన్నగా వాకింగ్ చేయడము, పాలు పెరుగు తేవడానికి, వెజిటబుల్స్ తేవడానికి నడిచి వెళ్ళడం దగ్గర ఉన్న ప్లేస్లో, ఇలాంటివి చేసుకుంటూ ఎక్కువ వర్క్ చేయడం వల్ల మనం ఎలాంటి హెల్తీ లైఫ్ కావాలని కోరుకుంటున్నామో అలాంటివి వచ్చే అవకాశం మనకు ఉంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.